హైదరాబాద్ లో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతోంది. గాలిలో నాణ్యత క్షీణిస్తోంది. ముందు జాగ్రత్త పడకుంటే ముప్పు తప్పదంటున్నారు పర్యావరణ నిపుణులు. పొల్యూషన్ పెరగడంతో సిటీలో పలు ప్రాంతాల్లో గాలిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గిపోయింది. పొల్యూషన్ కు పొగమంచు తోడు కావడంతో 50 నుంచి 100 ఉండాల్సిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రస్తుతం 150 నుంచి 230 వరకు నమోదవుతోంది. 2020 ఆగస్టులో ప్యూర్ గా ఉన్న ఎయిర్ క్వాలిటీ 2025 డిసెంబర్లో అత్యంత పూర్ గా పడిపోయింది. 5 ఏళ్లలో మూడింతలు పడిపోయిందన్నారు నిపుణులు. వెహికల్స్, ఇండస్ట్రియల్, కెమికల్ పొల్యూషన్, భవన నిర్మాణ వ్యర్థాలతో గాలి మరింత కాలుష్యం అవుతుందన్నారు పర్యావరణవేత్తలు. వాయు కాలుష్యానికి సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, చెప్పండి, హైదరాబాద్ లో ఎయిర్ పొల్యూషన్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, హైదరాబాద్ నగరంలో మనకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంటికి కనిపించిన ప్రాబ్లమ్స్ మరెన్నో అని చెప్పుకోవాలి. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎయిర్ పొల్యూషన్. మన ప్రాణవాయువు అయితే రోజు రోజుకి దెబ్బతింటుందనే చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎయిర్ క్వాలిటీ హైదరాబాద్లో వచ్చేసరికి కూడా పడిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వాహనాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా భవన నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటు వింటర్లో మనకు ఫాగీ కండిషన్స్, పొగమంచు తీవ్రత అధికంగా ఉంటుంది. ఆ సందర్భంలో కూడా మనకు చాలా వరకు ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా పెద్దగా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అంటే చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా వెహికల్స్ అనేవి రోడ్ల మీద పెరిగిపోవడం అయితే ప్రధాన కారణంగా కూడా ఇటు పర్యావరణవేత్తలు కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ చలికాలంలో వాయు కాలుష్యంతో పాటు ఇంకా చాలా వరకు అస్తమా, దగ్గు సమస్యలతో కూడా బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు హైదరాబాద్కి సంబంధించి కూడా 0.50 అంటే 0 నుంచి 50 వరకు ఎయిర్ క్వాలిటీ ఉన్నట్టయితే మనకు బాగుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా 51 నుంచి 100 ఉన్నా కూడా మోడరేట్గా ఉందని కూడా చెప్తూ ఉంటారు. కాకపోతే ప్రస్తుతం మనకు 101 నుంచి కూడా దాదాపు 200 మధ్య కూడా ఎయిర్ క్వాలిటీ అక్కడక్కడ నమోదవుతూ ఉంది. అంటే దాదాపు మనకు పూర్ కండిషన్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లోనైతే మనకు 200 దాటి కూడా మనకు ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా చూపిస్తూ ఉంది. ముఖ్యంగా AQIకి సంబంధించి కూడా ఎయిర్ క్వాలిటీ నగరంలో ఏ విధంగా ఉందని చెప్పేసి కూడా నగర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో కొన్ని ప్రాంతాలలో మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు కాప్రా కావచ్చు, జూ పార్కు, సనత్ నగరు, ఖైరతాబాదు, అమీన్పూరు, దాంతోపాటు IDPL, కూకట్పల్లి, గచ్చిపౌలి, కొండాపూరు ఈ ఏరియాలోనైతే మనకు పారామీటర్ డిస్ప్లే బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం నేను ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది మన ఎదురుగా ఉంది. సో నార్మల్గా మనకైతే ఈ టైంలో ఎక్కువగా వాహనాలు కాస్త తక్కువగా ఉండడం, అదేవిధంగా కాస్త ఎండ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీని కారణంగా కూడా ఈ టైంలో మనకు దాదాపు 80 నుంచి 120 మధ్యలోనే ఖైరతాబాద్లో ఎయిర్ సంబంధించి క్వాలిటీ ఒక్కసారి మనకు 73 పాయింట్ వరకు కూడా చూపిస్తూ ఉంది.